సో మూడవ రోజు కూడా దువ్వాడ నివాసం దగ్గర ఆయన భార్య కూతురు నిరసన తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. శ్రీనివాస్, అక్కడ ఏం జరుగుతోంది? ఇంట్లోకి రానిచ్చే వరకు అక్కడే ఉంటామని వాణి అలాగే హైందవి చెప్తున్నారు. మరోవైపు మాధురి కూడా అక్కడికి వస్తానంటున్నారు. ఏం జరగబోతోంది ఈరోజు? ఎస్, ఓవైపు నిరసన ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడే ఎవరైతే దువ్వాడ వాణి నిరసన చేస్తుందో అక్కడికి వాళ్ళ నాన్నగారు సంపత్రావు రాఘవరావు కూడా వచ్చి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం ఒకసారి. సార్, ఏంటి సార్, ఇప్పటికీ 4వ రోజు అవుతుంది మీ కుమార్తె ఆందోళన చేపట్టి, ఏంటంటారు సార్? ఏంటంటామండి, వాళ్ళ హస్బెండ్ చేస్తున్న బిహేవియర్ బట్టి మనస్పర్ధలు వచ్చాయండి. ఇవి దాన్ని ఏవో రకరకాల స్టోరీలు క్రియేట్ చేసి ఆస్తుల కోసం వచ్చినాయని కన్వర్ట్ చేస్తున్నారు. క్లియర్గా ఇల్లీగల్ కాంటాక్ట్లు పెట్టుకొని ఆయన బిహేవియర్, అది విధానం ఇదంతా భార్య బిడ్డలకు సంవత్సరం కింద నుండి వదిలేసి ఎవరో ఒక ఆవిడని పెట్టుకొని తిరుగుతున్నారు అంటే, మరి ఇది అందరినీ జగమెరిగిన సత్యంలాగా అందరికీ తెలిసిన విషయమే. ఇది ఆవిడ కూడా మేము కలిసి తిరుగుతున్నాం, కలిసి ఉంటున్నామని ఎవరో మాధవి ఆవిడ స్టేట్మెంట్ కూడా నేను చూశాను, వాట్సాప్లో కూడా చూశాను. సో అది కారణం. దానికి ప్రత్యేకించి చెప్పవలసింది అంటే, ఈ 60వ సంవత్సరంలో ఇటువంటి అతనికి ఇప్పుడు సీనియర్ సిటిజన్ అయిపోతున్నాడు. అటువంటి వ్యక్తి ఏమో ఈవేళ ఇలాంటి బిహేవియర్ చేస్తుంటే ఏ భార్య బిడ్డలు సహిస్తారు, ఊరుకుంటారండి? వాళ్ళ మదర్ మీ మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. అసలు చిల్లు గవ్వలేదు మీకు అని చెప్పేసి చెప్తున్నారు. మేము వద్దని చెప్పినా సరే అనవసరంగా దువ్వాడ శ్రీనివాస్ వాణ్ణి చేసుకున్నారని చెప్పి వాళ్ళ మదర్ లీలావతి చెప్తున్నారు. అంటే ఆవిడ రివర్స్లో చెబుతుంది. అసలుకి నిజంగా చిల్లు గవ్వలేని ఫ్యామిలీ అది. వాళ్ళ ఆయనేమో కృష్ణమూర్తి గారు అనేసి దువ్వాడ కృష్ణమూర్తి అనేసి కృష్ణారావుని కృష్ణమూర్తి అని పిలిచేవాడు. ఆయనేమో ముందు గ్యాంగ్ మ్యాన్గా ఇండియన్ రైల్వేస్లో చేరాడు. తర్వాత అలాగే అంచెలంచెలుగా టీఎక్స్ఆర్గా ఆయన రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిన వరకు ఆయనకు ఒక ఇల్లు లేదు. రిటైర్ అయిన డబ్బులతో అక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ పలాసలో ఒక చిన్న స్థలం కొన్నాడు, 13-15 అడుగులు వెడల్పు. అందులో ఒక ఇల్లు కట్టాడు. ఇప్పటికీ ఆ ఇంట్లోనే ఇల్లు ఉంటున్నారు వాళ్ళ మదరు వీళ్ళందరూ. తర్వాత బాబా అన్న అతను అడ్వకేట్ అయ్యి అతను ఏదో సంపాదించుకుని అతను ఏదో ఆస్తులు ఏవో అక్కడ పలాసలో ఉన్నాయి. ఈరోజు కుమార్తె మీద, మీ మనవరాలి మీద పోలీస్ కేసు కూడా ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. దౌర్జన్యంగా ఇంట్లో చొరబడ్డారని ఏ విధంగా చూస్తారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు చొరబడ్డానికి దౌర్జన్యం ఎలాగ ఉంటుందండి? ఇప్పుడు నేనే ఉన్నాను, నేను తాళాలు వేసుకొని నా వైఫ్కి కానీ నా పిల్లలకి అవకాశం ఇస్తే పిలిచినా అక్కడికి వచ్చి మెసేజ్లు పెట్టి, నాన్న మేము బయట ఉన్న తలుపులు తీయి అని చెప్పిన మెసేజ్లకి రిప్లై లేదు. ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తకపోయి ఆ ఇల్లీగల్ కాంటాక్ట్ ఆవిడతో లోపల ఉంటుంటే రాత్రి 10, 11, 12, 2 గంటలకు వాళ్ళు చూశారు. చూసి విసిగిపోయి వెళ్ళిపోయారు. నెక్స్ట్ తల్లి పిల్లలు వచ్చారు, తాళం వేసింది. ఇంకా లోపలే ఉన్నారేమో అన్న ఉద్దేశంతో ఎంత కొట్టినా తీగిపోతే మరి సొంత ఇల్లు లోపల భర్త ఏమయ్యాడో, ఇంకేం సూసైడ్ చేసుకున్నాడో, ఇంకే అగత్యం చేసుకున్నాడో ఏమిటి తీయడం లేదు. రాత్రులతో పగలు కొడతారు, చూస్తారు. నా పరిశ్రమలో ఎవరున్నాయి, ఏ భార్యాభర్తలు ఉన్నాయి, అదే పరిస్థితి జరుగుతుంది. పెద్దవారైనప్పటికీ వయసులో దువ్వాడ లీలావతి మాట్లాడుతూ మేము మీ ఆరోపణలు చేస్తుంది, వ్యక్తిగత ఆరోపణలు కూడా చేస్తుంది, తాగుపోతని. ఇంకా నోటికి అడ్డు ఏంటుందండి చెప్పండి? నేను ఎన్నో ఆరోపణలు చేసేయగలను, క్యారెక్టర్ల మీద నాకు వచ్చినట్టు మాట్లాడగలను. చెప్పండి, అది పద్ధతి? ఎన్నో క్యారెక్టర్లు ఉన్నాయని అవి ఇవన్నీ నువ్వు చెప్పగలను. తప్పు, అది పద్ధతి మంచిది కాదు కదా. ఒక ఆడవాళ్ళను ఉన్నట్టుగా మాట్లాడేటప్పుడే ఆ వ్యక్తికి కానీ వాళ్ళ మాటలకు కానీ విలువ ఉంటుంది. అబద్ధాలు చెప్పి అన్నాళ్ళు మనం ప్రజలను మిస్లీడ్ చేయించగలం. ఇది మేము వెళ్ళడం, మా ఫ్యామిలీ ఏంటో, మా ఫాదర్కి డబారు దొరగారని పిలుస్తారు. ఇప్పటికీ నాకు రాఘవరావు దొరగారని అంటారు, కొంతమంది డైరెక్ట్ దొరగారనే నాకు పిలుస్తారు. ఎందుకు ఆ పేరు వచ్చింది? మేము డబారులో మాకు పర్లాకొండ రాజుగారి దగ్గర మా గ్రాండ్ ఫాదర్, మా వాళ్ళ ఫాదర్ పనిచేసి దివాన్గా పనిచేసి ఆయన మెడిసిన్ గుర్తించాము. పర్లాకొండ రాజుగారు డబారునికి విలేజే ఇచ్చారు మాకు ఆ రోజుల్లో. ఆ విలేజ్లో 500 ఎకరాలు. దీని వెనకత్తల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. టీడీపీ అచ్చెన్నాయుడే దీన్ని ప్రోత్సహిస్తున్నారు అంటున్నారు. మీరు కూడా ఎన్నికల ముందు టీడీపీకి పనిచేశారు మీ గ్రామంలో అని చెప్పి కూడా దువ్వాడ శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఆరోపణలన్నీ రకరకాల ఆరోపణలు చేస్తారు. అతను ఏంటంటే నోరున్నదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటప్పుడు, ఇప్పుడు ఎన్నికలకు ముందు నుండి గత సంవత్సరం నుండి ఇతను పాపకి ఇలాంటి అన్యాయం చేస్తున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ సందర్భంలో 2-3 సార్లు నేను అతనికి వ్యతిరేకించి ఎందుకు అలా తప్పు చేయకూడదు, ఇలాంటి చేయకూడదు అనేసి మందలించినా వినుకోలేదు.
వెనుకోకపోయిన పరిస్థితుల్లో ఈ స్థాయికి వచ్చిన తర్వాతను ఇప్పుడు ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు 11 మందే గెలిచారు, ఎంతమంది ఓడిపోయారు, వాళ్ళందరూ ఓటమికి దీని కారణమా చెప్పండి? దువ్వాడ శ్రీనివాస్ మరి ఇలాంటి క్యారెక్టర్ ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక ఉందండి ఒక సేయింగ్, అదేంటంటే ఇఫ్ యూ లూజ్ మనీ యూ లూజ్ నథింగ్. మీకు డబ్బులు పోతే ఏమీ పోనట్టే మళ్ళీ ఆ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇఫ్ యూ లూజ్ యువర్ హెల్త్ యూ లూజ్ సంథింగ్. హెల్త్ పోతే మాత్రం మనం ఆలోచించాలి మనకేదో కొంత నష్టం జరిగినట్టు. ఇఫ్ యూ లూజ్ యువర్ క్యారెక్టర్ యూ లూజ్ ఎవ్రీథింగ్. నీ క్యారెక్టర్ పోతే నీ అంతను పోయినట్టే. ప్రజలు అది అబ్జర్వ్ చేశారు, మీకు సరైన గుణపాఠం చెప్పారు, దానికి నేను కారణమని నా మీద బ్లేమ్ చేసి. సార్ ఇది ఈ రోజు కాదు, గత 2 ఏళ్ళుగా నలుగుతుంది. నలుగుతున్నటువంటి వ్యవహారం పెద్దలుగా మీరు ఎప్పుడు కలుగు చేసుకోలేదా? ఒక తండ్రిగా కలుగు చేసుకోలేదు. నా వితిన్ ద 4 doors వ్యవసాయం మేము వీధి పడతామండి, ఇవన్నీ అందరికి చాటుకొని నేను ఇలా చెప్పి కలిసి పెడుతున్నాను, నేను సర్దుబాటు చేస్తున్నాను చెప్పు ఎవరికి నేను చేస్తాను ఆ కార్యక్రమం. ఇట్ ఈజ్ విత్ ఇన్ ద 4 doors. మేము చేయవలసినది ఎన్నో వ్యవహారాలు చేసాం, ఎన్నో నచ్చ చెప్పాం, ఎంత చెప్పినా వినడు అతడు. అది మనస్తత్వం, అది ఒక రకమైన మనిషి. ఆ ఫ్యామిలీ చరిత్ర అంతా చెప్పాలంటే అది చాలా పెద్ద చరిత్ర. ఇంతకు ముందు మాట్లాడిన ప్రెస్ వాళ్ళకి నేను చెప్పాను, వాళ్ళ గ్రాండ్ ఫాదర్, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న లకినాన పాపయ్య స్వామి, ఆయన పేరు కూడా నేను చెప్తాను. ఆ లకినాన పాపయ్య స్వామి అనే అతను జవహర్లాల్ నెహ్రూ చదివిన ఇంగ్లాండ్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో BA పాస్ అయినట్టు దొంగ సర్టిఫికెట్ సంపాదించి ఉద్యోగం రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేరాడు. పాతపట్నంలో ఆర్ఐగా పనిచేస్తున్నాడు. అతను ఇంకొక స్నేహితుడితో కలిసి మందు గిందు ఏర్పడిన ఒక రోజు ఉన్న నిషానాలో ఉన్న ఫ్యాక్ట్ అతనికి చెప్పాడు. తర్వాత ఒక ఫైన్ మార్నింగ్ ఇద్దరు శత్రువులు అయిపోయినారు. వాళ్ళేమో ఇతని మీద పిటిషన్ పెడితే ఎంక్వైరీ చేసి కోర్టులో శిక్షపడి ఉద్యోగం డిస్మిస్ అయిపోయాడు. తర్వాత రకరకాలుగా వ్యవహారాలు చేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసి ఆయనకి 2 పిల్లలు, ఇంకొక దానికి పెళ్లి చేసి ఆవిడ విడిచిపెట్టేసింది, ఇంకొక పాతపట్నం పూజారి ఒక ఆవిడ ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నాడు. ఇవన్నీ చాలా రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటే కడుపు చెంపితే కాళ్ళ మీద పడినట్టు. అలాంటివి చెప్పడానికి నాకు ఇష్టం లేదు కాబట్టి, కానీ మీరు ఇంత ప్రెస్ చేసి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ చరిత్ర చెప్పాలి కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇష్టం లేకపోయినా చెప్పాలి, ఎందుకంటే దీని ద్వారా ప్రజలందరికీ తెలుస్తుంది వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ వ్యవహారం అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. కానీ నిజంగా అలాంటివి నాకు చెప్పడానికి ఇష్టం లేదు. పెద్దలుగా గతంలో చాలాసార్లు చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళు వినే పరిస్థితి లేదని చెప్పి ఆయన చెప్తున్నారు. చాలా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మంచిది కాదని చెప్పి కూడా సంపత్రావు రాఘవరావు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన కుమార్తెకు జరిగినటువంటి అన్యాయం పట్ల ఆయన కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవర్ టు స్టూడియో.